సీనియర్ విశ్లేషకులు మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. పుల్లారావు గారు, బెంగాల్ మీదే మనం మరొకసారి దృష్టి సారిస్తే బెంగాల్లో చాలా చర్చించాల్సిన విశ్లేషించాల్సినటువంటి అంశాలు మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు విగిపోయినటువంటి సందర్భంలో అది ఇమీడియట్గా దాన్ని ప్రీపోన్ చేయాలి, ఎప్పుడో 30 కాదు, మనం ఇమీడియట్గా తీసుకొద్దామని చెప్పి చేసినటువంటి ప్రయత్నం, బీజేపీ చేసిన ప్రయత్నం, అది మమతా బెనర్జీ వల్లే ఆ ప్రయత్నం వీగిపోయిందని చెప్పి బీజేపీ చేసిన ప్రచార ప్రభావం అది ఏ మేరకు ఎన్నికలు చూపించిందంటారు? అది నేను చాలా తక్కువ ఇంపాక్ట్ అనుకుంటున్నా, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పరిపాలన, లా అండ్ ఆర్డరు, ఈ వలసదారులు వాళ్ళకి ముఖ్యత వచ్చేసింది, వాళ్ళ మాట వింటుంది. ఎంత వచ్చింది ఆఖరికి హిందూయిజం అనే ఫీలింగ్ బెంగాల్కి ఆఖరి చేరింది. ఫ్రాంక్గా చెప్పాలంటే మనమే గవర్నమెంట్ పోతుంది మన చేతిలో నుంచి, ఇది లాస్ట్ ఎలక్షన్ అని భయం వచ్చింది. అది కరెక్టో కాదో నేను చెప్పట్లేదు, కానీ ఆ భయం వచ్చింది. అది పరిపాలన, మైనారిటీ ఫేవరెటిజం, లా అండ్ ఆర్డర్, అది బాగా బీజేపీ అనేటువంటి అంశం గురించి మాట్లాడితే, ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ఎపిసోడ్ తర్వాత మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అవ్వడం, ఆన్ ది అదర్ సైడ్ మిగతా మతాలకు సంబంధించినటువంటి ఓట్లు కొంత స్ప్లిట్ అవ్వడం, ఇది మమతా బెనర్జీ కొంత అడ్వాంటేజ్గా మారేటువంటి ఆస్కారం లేదంటారా? అంటే ఒకటి, ఎప్పుడైతే మైనారిటీస్ అయినా ఏ కమ్యూనిటీ అయినా కన్సాలిడేట్ అవుతారో కౌంటర్ పోలరైజేషన్ అయిపోతారు. అదర్ సైడ్ అందరూ కలిసిపోతారు. 2014లో భారతదేశం ఉత్తర భారత్లో అదే అవ్వింది. అందువల్ల మనం చూసేది ఏంటంటే అవి చాలా తప్పు పొలిటిక్స్ చేసింది, ఈవేళ అనుభవిస్తుంది. చాలా చేంజ్ కూడా వచ్చింది. యంగర్ జనరేషన్ మనకి డెవలప్మెంట్ కావాలి, ఇది కావాలి, ఏం మార్పు లేదు. దాదాపు 50 లక్షల మంది, 1 కోటి మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు బెంగాలీస్. మీకు తెలుసు కదా, ఎక్కడ చూసినా వాళ్ళే కదా. సో ఇవన్నీ వచ్చినాయి. అందువల్ల ఆ ఫోర్స్ ఆఫ్ చేసుకోలేకపోయింది. అవి ఈవెన్ హ్యాండెడ్గా చేయలేదు. ఆమె నిజంగా ఓడిపోతే ఇక మళ్ళీ ఆమెకు చాలా హిస్టరీ కష్టం. ఈ 15 సంవత్సరాలు ఆమె ఎవరెవరు సపోర్ట్ చేశారో మన లా అండ్ ఆర్డర్లో చాలా ఫేస్ చేస్తారు. ఆ తర్వాత ఆమె నెవ్యూ అంతా ఇది ఓపిక్గా తట్టుకునే, ముఖ్యంగా దేశీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఆమెకు సపోర్ట్ వచ్చిందని చెప్పి బీజేపీ చేసిన ప్రచారం, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంతా ఇంపాక్ట్ వచ్చింది. జనరల్గా ఆమె తీసేయాలని ఒక వ్యూ 1 year బట్టి వచ్చిందని మనం ఒప్పుకోవచ్చు. అది మెల్లిగా బయటికి రాలేదు. ఓకే, ఇంతకుముందు మా రిపోర్టర్ గోపీని అడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఓవైపు లక్ష్మీస్ బండార్ లాంటి కార్యక్రమాలు, మహిళలకి పెద్దపీట వేసాము అని చెప్పినటువంటి మమతా బెనర్జీ ప్రచారం, అంటే ప్రో ఇంకమెన్సీ, కొంత ప్రభుత్వ అనుకూలత లేకపోతే సానుకూలత, ఆమె చేసిన కార్యక్రమాల ఇంపాక్ట్ ఒకటి. ఆన్ ది అదర్ సైడ్ ఆర్జికార్ లాంటి ఘటనలు చూసిన తర్వాత మహిళలకు ఇక్కడ రక్షణ లేకుండా పోయింది, అరాచకం పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా దాడులు తప్ప మరేమీ లేకుండా పోయాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బీజేపీ చేసిన ప్రచారం. ఈ రెండు కంపేర్ చేస్తే ఏది ఎక్కువ మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉంది? ఎక్కువ తాసు ఎటువైపు అందలేదు ప్రజలకి. మీరు చెప్పిన స్కీమ్స్ అన్నీ అందలేదు. పార్టీ వర్కర్స్ తినేసేవారు. పార్టీ వర్కర్స్ చాలా స్ట్రాంగ్, పార్టీ ఆర్గనైజేషన్ చాలా బలం చేశారు. వాళ్ళే అని మెచ్చుకున్నారు. అంత లేదు ప్రజలకి. తర్వాత మహిళలకి లా అండ్ ఆర్డర్ లేదు, గూండాయిజం ఎక్కువ ఉన్నది, రఫ్ అండ్ టఫ్ పాలిటిక్స్ ఉన్నాయి అని జనరల్గా ఆ ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఈ ఫిగర్స్ చూస్తే ఇంకా నేను మళ్ళీ చెప్పాలి మీకు, మనం వెయిట్ చేయాలి యాక్చువల్ కౌంటింగ్కి. ఎందుకంటే చాలా నేరోగా కనిపిస్తుంది. ఏమేమి జరిగిందో, ఏమి పెద్ద సోషల్ రెవల్యూషన్ ఇది కరెక్ట్ అయితే ఇది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇదే మనకి 4 మే వరకు దీని మీదే అంతే కదా. కానీ అదే ఇప్పుడు ఈ సర్వే అన్నీ కూడా, లేక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి తప్ప అబ్సల్యూట్గా మొత్తం స్వీప్ అయిపోయింది బీజేపీకి, మొత్తం బీజేపీకి వన్ సైడ్గా వస్తుందని ఎవరు చెప్పట్లే. చాలా టఫ్ ఫైట్, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా మమతా బెనర్జీ వెళ్తుందని చెప్తున్నారు. సో 4వ తేదీ వరకు ఇలాంటి విశ్లేషణలు జరుగుతాయి.